బైక్ నడపాలంటే జీన్సే కావాలి, గేర్సే ఉండాలి అంటారు. కానీ నేను శారీ పైన నడిపి చూపిస్తాను. సారీ పైన ఎస్. ఎయిర్ హోస్టెస్ జాబ్ వదిలేశారు అండ్ ఇప్పుడు ఇదే కంప్లీట్ ప్యాషన్. నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు టైం పాస్కి నేర్చుకున్న వెహికల్ మళ్ళీ ఆ ప్యాషన్ లోపల నుంచి తన్నుకొని వచ్చింది. అది ఇంకా ఆపదు అనమాట, ఆగలేదు. రైడ్స్ అనేది ఎందుకు పెట్టాలనిపించింది? చాలా మంది వాళ్ళ వర్క్ కోసం ఎంతెంతో దూరం వెళ్తారు అండ్ దే డోంట్ యూజ్ ద వెహికల్. టిల్ నౌ ఐ హావ్ ట్రైన్డ్ 25,000 ప్లస్ లేడీస్. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మీ అందరి కోసం ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ తీసుకొచ్చేసాను. అర్చన చిగులపల్లి గారు చిన్నప్పుడు తను నేర్చుకున్న బైక్ ఇవాళ కొన్ని వేల మందికి బైక్ నేర్పించడం అవ్వచ్చు. అంతేకాకుండా తను షీ రైడ్స్ అనే సంస్థను స్థాపించి ఎన్నో వేల మందికి ఇవాళ పర్సనల్ ట్రైనింగ్ ఇస్తుంది. అండ్ సాధారణంగా మనం చూడొచ్చు బైక్ రైడింగ్ అయినా ఉమెన్ బైక్ రైడర్స్ని చాలామంది చూస్తుంటాం, బట్ ఈవిడ మాత్రం చాలా స్పెషల్. ఏంటనేది మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నారు. అర్చన గారు హాయ్ అండి. సో చిన్నప్పుడు తను ఏదైతే నేర్చుకున్న బైక్ అనేది ఇప్పుడు కొన్ని వేల మందికి ఆ బైక్ నేర్పించడం అనేది ఒక ప్యాషన్గా పెట్టేసుకొని కొన్ని వేల మందిని ట్రైన్ చేస్తున్నారు. అంతేకాకుండా స్టంట్స్ చేసే వాళ్ళకి, ఎస్పెషల్లీ ఉమెన్ బైక్ రైడర్స్కి డెఫినెట్లీ అర్చన గారు అందరికీ తెలిసిన వారే. అండ్ ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్న బైక్ అనేది ఇప్పుడు కొన్ని వేల మందికి నేర్పించడానికి హెల్ప్ అవుతుందని నాకు తెలిసి ఆవిడ కూడా అనుకొని ఉండరు. అండ్ ఇవాళ ఎస్పెషల్లీ మన తెలుగు వన్లో అర్చన చిగులపల్లి గారి ఒక స్టోరీ అయితే చూపించబోతున్నాను మీ అందరికీ. అర్చన గారు హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు వన్. సో వెరీ హ్యాపీ టు సీ యూ. ఏంటి ఇవాళ మాకు ఏం చూపిద్దాం అనుకుంటున్నారు మీరు? సో ఉమెన్ కాన్ఫిడెంట్ గా బైక్ ఎలా నడపాలో. సో చాలా మంది ఏంటి అంటే బైక్ నడపాలంటే జీన్సే కావాలి, ప్రాపర్ గేర్సే ఉండాలి అంటారు. కానీ నేను శారీ పైన నడిపి చూపిస్తాను. శారీ పైన? ఎస్. సీరియస్లీ? నేను లైక్ పీపుల్ నో మీ లైక్ శారీ పైన కూడా బండి నడుపుతా అని. అవునా? నేను ఇంతవరకు చూడలేదు శారీ మీద, దట్టు RX100. ఓకే చూద్దాం. ఓజీ బైక్ అది శారీ లైక్ ట్రెడిషనల్ విత్ ఓజీ ఎలా ఉంటుందో మీరే ఇంకా డిసైడ్ నాకు చూడాలనిపిస్తుంది డెఫినెట్లీ. అర్చన గారు నిజంగానే ఇప్పుడు శారీ మీద RX100 రైడ్ చేస్తారా? చూడండి. ఓకే చలో. యువర్ స్టోరీ ఇదంతా తెలుసుకుంటే నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. అండ్ ఎయిర్ హోస్టెస్ జాబ్ వదిలేశారు అండ్ ఇప్పుడు ఇదే కంప్లీట్ ప్యాషన్. అండ్ షీ రైడ్స్ గురించి వింటే నాకు తెలిసి చాలా మందికి, మీకు కొన్ని ఐ థింక్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి మీరు బైక్ నేర్పించడం, ఉమెన్కి హౌస్ హోల్డ్ పర్పస్కి. అండ్ వెరీ హ్యాపీ టు ఇంటరాక్ట్ విత్ యూ. అండ్ ఏంటండి అసలు మీరు జనరల్గా ఏంటి మీ లైఫ్ స్టైల్ ఆరల్స్ ఎలా ఉంటుంది? మా డాడీ అంటే నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు టైం పాస్కి నేర్చుకున్న వెహికల్. ఓకే. ఇప్పుడు ఏంటి అంటే ఆ ప్యాషన్ ప్రొఫెషన్ అవుతుందని నేను కూడా డ్రీమ్స్లో అనుకోలేదు. ఓకే. ఇంటి దగ్గర నేబర్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, అర్చన నాకు నేర్పియవా, నువ్వే నడుపుతున్నావు. ఆ టైంలో ఐ యూస్ టు డ్రైవ్ చేతక్. ఓ చేతక్ స్కూటర్. సో పీపుల్ వేర్ లైక్ క్రేజీ, అరే పాప చేతక్ బండి నడుపుతుంది అని. ఎడ్యుకేషన్లో బిజీ అయిపోయాను, దెన్ మ్యారేజ్, కిడ్స్ అంతా బిజీ అయిపోయాను. తర్వాత అగైన్ ఐ స్టార్టెడ్ సీయింగ్ ద వెహికల్స్. మళ్ళీ ఆ ప్యాషన్ లోపల నుంచి తన్నుకొని వచ్చింది. అది ఇంకా ఆపదు అనమాట, ఆగలేదు. కాలేజ్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ బైక్స్ అలా తీసుకుంటుండే. మళ్ళీ ఆఫ్టర్ మ్యారేజ్ అగైన్ ఐ స్టార్టెడ్. సో చాలా మందికి తెలుసు ఐ వర్క్ ఫర్ NGOs అని. ఆ NGOsలో వర్క్ చేస్తున్నప్పుడు ఐ సీన్ ద వెహికల్స్. చాలా మంది వాళ్ళ వర్క్ కోసం ఎంతెంతో దూరం వెళ్తారు కానీ దే డోంట్ యూజ్ ద వెహికల్. నేను అడిగాను, వెహికల్ ఉన్న తర్వాత ఎందుకు మీరు అంతంత దూరం నడుస్తున్నారు? బికాస్ ఇట్స్ లైక్ లాస్ ఆఫ్ టైం ఎవ్రీథింగ్ అంటే, లేదు మేడం మాకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది కానీ మాకు నేర్పించేటోళ్ళు లేరు, నేర్పిస్తామన్నా కూడా దే ఆర్ లైక్ ఛార్జింగ్ ఇన్ హ్యూజ్ అమౌంట్. సో మా వల్ల కావడం లేదు అని చెప్పారు. దెన్ ఐ థాట్ నేను నేర్పిస్తా, మీరు నేర్చుకుంటారా? దే టోల్డ్ వి కాంట్ పే ద ఫీ, ఇట్స్ ఓకే అని చెప్పి అలా నా ప్యాషన్ మెల్లమెల్లగా టీచింగ్లో అలా స్టార్ట్ అయింది. సో చాలా మందికి మీరు వితౌట్ అమౌంట్ మీరు బైక్ నేర్పిస్తున్నారు అన్నమాట అయితే. యా, వెన్ ఐ స్టార్టెడ్ ఇట్ వాజ్ లైక్ జీరో. దెన్ ఐ స్టార్టెడ్ లైక్ మినిమల్ అమౌంట్. అది కూడా ఎందుకు అంటే ఇట్స్ అన్ ఆర్ట్. వెన్ ఐ టోల్డ్ లైక్ చాలా మందికి నేను షేర్ చేసుకున్నా, ఇలా చేస్తున్నాను, ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. ఐ డోంట్ నో లైక్ ఇది నా ప్యాషన్ ఏంటో నాకు తెలియదు. ఐ స్టార్టెడ్ ఫీలింగ్ హ్యాపీ అంటే దే టోల్డ్, అర్చన నథింగ్ కమ్స్ ఫర్ ఫ్రీ. ఓకే, యోర్స్ ఈజ్ అన్ ఆర్ట్.
ఆ ఆర్ట్ని నువ్వు ఫ్రీగా ఇచ్చావనుకో దానికి వాల్యూ ఉండదు. ఉండదు. అవును. ఆ వాల్యూ కోసం ఐ స్టార్టెడ్ చార్జ్. అండ్ నాకు అంటే ఇప్పుడు మీరు మాటల్లో అన్నారు కాబట్టి మ్యారేజ్ అయిపోయింది, కిడ్స్ ఉన్నారు, అయినా కూడా నేను నా ప్యాషన్ని గివ్ అప్ చేయలేదు అనేది డెఫినెట్లీ ఒక ఇన్స్పిరేషన్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ అంటే మీరు చాలామందికి బైక్ నేర్పిస్తూ ఉంటారు కాబట్టి ఎస్పెషల్లీ షీ రైడ్స్ గురించి చెప్పండి. అసలు షీ రైడ్స్ అనేది ఎందుకు పెట్టాలనిపించింది అండ్ ఆ జర్నీ ఒకసారి చెప్తారా? యా, టచ్ వుడ్. నేనైతే ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. Hmm. ఒక 150 మెంబర్స్తో నేర్పించడం గొప్ప అనుకున్నాను నేను. అవును. బట్ వాట్ హ్యాపెన్, నా ప్రపోజల్స్ కొన్ని కమ్యూనిటీస్కి షేర్ చేసా. లైక్ యూ హ్యావ్ కమ్యూనిటీ హెడ్స్ ఫర్ ఎవ్రీ వన్ థింగ్. అవును. సో వాళ్ళకి షేర్ చేసినప్పుడు, అర్చన గారు, వి బిలీవ్ యూ, వి ట్రస్ట్ యూ, దే డిడెంట్ ఈవెన్ టేక్ మై ఇంటర్వ్యూ ఎనీథింగ్. వాళ్ళ గ్రూప్స్లలో దే హ్యావ్ లైక్ గివెన్, ఇలా మనకు ట్రైనర్ రెడీగా ఉన్నారు, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో యూ కెన్ కమ్ అండ్ లెర్న్ అట్ సో అండ్ సో ప్లేసెస్ అని. హైదరాబాద్ మొత్తంలో వీ హ్యావ్ డివైడెడ్ విత్ ఆల్ ద కమ్యూనిటీస్. నా ఫస్ట్ టైం వెన్ ఏ కమ్యూనిటీ హ్యాస్ స్టార్టెడ్ దిస్, దే టోల్డ్ ఈ సండే మన మీటింగ్ ఉంది అంటే, ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ 100 పీపుల్ టర్న్డ్ అవుట్. ఓకే. ఐ వాజ్ లైక్, ఇంతమంది ఉన్నారా ఒక్క కమ్యూనిటీకే? నేను నేర్పియడమే గ్రూప్ బుకింగ్స్లో స్టార్ట్ అయిపోయింది, నాట్ 1-to-1 ఆల్సో. అలా స్టార్ట్ అయిపోయేసరికి టిల్ నౌ, ఫ్రమ్ ఐ థింక్ ఐ స్టార్టెడ్ అరౌండ్ 2018 or 17 end, ఓకే. till now I have trained 25,000 plus ladies. అసలు నాకు తెలిసి ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంత ఇనిషియల్ నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 25,000 వరకు మీరు ట్రైన్ చేశారంటే డెఫినెట్లీ మీ స్టోరీ చాలా ఇన్స్పిరేషన్. అండ్ సో ఇప్పుడు మాకు ఇవాళ ఇంత మాట్లాడుతున్నారు కాబట్టి డెఫినెట్లీ రైడ్ అనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి మా వ్యూయర్స్కి ఒకసారి రైడ్ చేసి చూపిస్తారా? తప్పకుండా. సో చూసారు కదా అర్చన గారి స్టోరీ అండ్ షీ రైడ్స్ గురించి. అండ్ ఈ ఎపిసోడ్స్ ఇంకా ఇలా కంటిన్యూ అవుతాయి అనమాట. ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తెలుగు అని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా లైక్, షేర్, కమెంట్ మర్చిపోవద్దు. దిస్ ఈజ్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.